అండి, నా పేరు ప్రసాద్ పట్టస్వామి, మీ సూర్య. మీ అందరికీ తెలిసిందే, నాది డిఎన్డి డూ ద నీడ్ అండి ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో సిటీలో ఉన్న వృద్ధాశ్రమాలకి వెళ్తూ ఉంటాం మేము టీమ్. వెళ్ళేసేసి మా లీజర్ టైంలో మేము ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా వర్క్ చేస్తున్నాం మా టీమ్. సో ఏంటంటే ఆశ్రమాలకి ఏదైతే సిటీస్ లో కొంచెం వాళ్ళు జెన్యున్ గా ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళకి మేము సర్వీసెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అండి. మెయిన్ మేము చేసేది ఏంటంటే, మేము చేసేది ఫైనాన్షియల్లీ ఏమి ఉండదు అక్కడ సపోర్ట్. కాకపోతే ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే టెక్నికల్ సపోర్ట్ చేయటము, అండ్ ఏమైనా ఆపరేషనల్ సైడ్ ఏమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళకి సపోర్ట్ గా నిలబడటమండి. సో ప్రజెంట్ అయితే మా అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ కాబట్టి మేము బయటకు వెళ్ళేసేసి మేము ఉండగలుగుతున్నాము కొద్దిగా. సో యా అండి, ఇప్పుడు మనము నల్లకుంటలోని రాధేశ్యామ్ ఓల్డేజ్ హోమ్ అండి. మేడం గారు వచ్చేసరికి కృష్ణకుమారి గారు మనకి పరిచయస్తులే, మనకి ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం మన ఛానల్లో. సో అయితే ఈ రోజున నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒకటేనండి, మీరు గత వీడియోలు నావి గమనిస్తే గనక యూట్యూబ్ లో మన ఛానల్లో ఒక పెద్ద మనిషి ఉంటారండి. ఆయన వచ్చేసరికి ఏంటంటే ప్రతి యాక్టివిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి వస్తూ ఉంటారండి ఆశ్రమం చూద్దామని చెప్పేసి. మేనేజ్మెంట్ ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ ఎమర్జెన్సీస్ మీదన ఒక వ్యక్తి అండి, ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయన ఉండి నేను ఉన్నానమ్మా మీరు వెళ్ళండి మేము చూసుకుంటాము అన్న భరోసా ఇచ్చి, ఆ భరోసా ఇవ్వటమే కాదండి, ఆయన ఉంటున్నారు, సపోర్ట్ గా నిలబడుతున్నారు. టు బి ఫ్రాంక్లీ అండి, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఆశ్రమాల్లో మాక్సిమం మనం చూస్తుంటామండి, ఓల్డేజ్ హోమ్స్ లో మేనేజ్మెంట్ అంతా కూడా లేడీసే ఉంటూ ఉంటారు. సో ఈ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఇలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ, వీళ్ళు పెద్దవాళ్ళండి, పెద్దవాళ్ళు వీళ్ళు ఇక్కడ ఎంతలా సపోర్ట్ చేస్తున్నారంటే, వాళ్ళకి ఒక తండ్రి ఒక కూతురికి ఏ విధంగా అయితే ఎంత సపోర్ట్ గా ఉండాలో అదే లెవెల్లో ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడ ఆశ్రమాల్లో వీళ్ళు సపోర్ట్ గా ఉంటున్నారు. సో మీకు తెలిసే ఉంటుంది సార్ గురించి, ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉంటాం. మనం ఏ వీడియోలో చూసినా గానీ ఆయన వచ్చేసరికి ఇలా అమ్మా అలాగా అలాగా ఇలాగా ఇలా చేయండి, మీరు అక్కడ నుంచోండి ఇక్కడ నుంచోండి, ఇలా వచ్చి రండి అలా అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఆశ్రమాలు చిన్నవి కదండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఆయన మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా అని చెప్పేసి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఆయనే అండి మన శ్రీధర్ గారు. ఈ రోజున సార్ బర్త్డే అండి. సో సార్ బర్త్డే అనేటప్పటికల్లా నిజానికి ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ ఆయనకి సర్ప్రైజింగ్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజున శ్రీమతి కృష్ణకుమారి గారండి, రాధేశ్యామ్ ఓల్డేజ్ హోమ్ నడుపుతున్న వ్యవస్థాపకురాలు, ఆవిడ ఈ రోజు ప్లాన్ చేశారు. సో నన్ను కూడా రమ్మన్నారు, నేను కూడా వచ్చాను. సో ఈ రోజున సార్ పర్మిషన్ తీసుకొని ఆయన పుట్టినరోజుని మన పండుగగా మనం జరుపుకుంటున్నాము. ఎందుకంటే పండుగ అనేది అది నేనేదో కావాలని అంటున్న మాట కాదండి. ఎందుకంటే ఆయన సపోర్ట్ తీసుకుంటున్న వాళ్ళకి, లబ్ధి పొందుతున్న వాళ్ళకే అర్థమవుతుంది ఆయన ఏ లెవెల్లో నిలబడుతున్నారు అండగా అనేది. సో నిజంగా మా అందరికి పండగేనండి ఆయన పుట్టినరోజు. సో ఒక్క నిమిషం అండి సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సార్. నిజంగా మాలాంటి వాళ్ళందరికీ మీరే ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో యా, ఇప్పుడు ఒకసారి కేక్ కట్ చేద్దామండి. బిఫోర్ దట్ అండి ఒక్కసారి మేడం గారి చేత మాట్లాడిద్దాము. మేడం ఒక్కసారి తర్వాత మాట్లాడతారా? సరే, ఒక్క నిమిషం. యాక్చువల్లీ మీరు హ్యాపీ బర్త్డే చెప్తే బెటర్ కదా, ఇప్పుడే చెప్పేస్తే. సార్ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. సో సార్ గారు గత 2 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు అతను సార్ ఏంటంటే, సార్ అని నేను అంటాను కానీ యాక్చువల్గా ఒక ఫాదర్కి డాటర్కి ఉన్న బాండింగ్ ఉంది మాలో. నేను హోమ్లో ఉన్నా లేకపోయినా నేను వచ్చే వరకు ఒక బాధ్యతగా రిసీవ్ చేసుకోవడము, ఎవరికైనా ఏదైనా కావాలన్నా చూసుకోవడము, నేనున్నానులేండి, నేను నా కాంట్రిబ్యూషన్ ఇది ఉంటుంది మీ దగ్గర అని. అంటే ప్రతి ఒక అమ్మాయి ఏదన్నా చేస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ వెల్ విషర్ అని చెప్పొచ్చు. నేను ఒక విధంగా నా వెల్ విషర్ శ్రీధర్ గారే. సో రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ టు బీ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మై గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, హ్యాపీ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. సో మేడం గారు చెప్పింది అయితే 100% నిజం అండి. చిన్న ఎగ్జాంపుల్ అండి. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ అనేది కొంచెం ఇష్యూ అయిందండి. సో కొంచెం ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. అయితే మార్నింగ్ మెకానిక్ వచ్చాడు, కొంచెం బాగానే వేసాడు. సో సార్ గమనించారు,
ఒకటండి ఇక్కడ గమనించడం అనేది చాలా చిన్న వర్డ్. యాక్చువల్లీ మార్నింగ్ స్టూడెంట్స్ వచ్చారండి సెయింట్ జోసెఫ్ అనే కాలేజ్ నుంచి. వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ రిలేటెడ్ వాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళని చూశారు, కలిశారు. ఆ టైంలో మేము స్టిక్ అయిపోయి ఉన్నాం, హ్యాంగ్ అయిపోయి ఉన్నాం. అలాంటి టైంలో అండి సార్ అక్కడ కిచెన్ లో వాటర్ ప్యూరిఫైర్ దగ్గర ఆ కుర్రాడు వెళ్ళేంత వరకు కూడా దగ్గరుండి చేయించారండి. చేయించటమే కాకుండా ఈవినింగ్ అండి ఇందాక అమ్మ ఇదిగో అమ్మ నా కంట్రిబ్యూషన్ అని చెప్పేసి మనీ ఇవ్వబోతుంటే ఆమె సార్ మేము మీకు ఇవ్వాల్సింది పోయి బర్త్డే అని చెప్పేసి మీరు మాకు ఇస్తున్నారేంటి సార్. అట్లాంటి వ్యక్తిత్వం అండి ఆయనది. నిజంగా చాలా తక్కువ మందికి ఉంటుంది అట్లాంటి వ్యక్తిత్వం అనేది. ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ మనీ కాదండి, అక్కడ సపోర్ట్ అండి. సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాను. మనీ గురించి ఆయన ఏదో మనీ ఇస్తానన్నది అది క్వశ్చనే కాదు. సో ప్రతిసారి అక్కడ దాకా ఎందుకండి, పోయినసారి ఒక్కసారి మేము తుల్జాపూర్ అని చెప్పేసి మేము వెళ్తున్నామండి. వెళ్తుంటే ఆ పెద్ద మనిషి అండి, అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు. అట్లాంటి మనిషి ఏమన్నారంటే నన్ను, అమ్మ నేను ఇక్కడికి వచ్చానండి, ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు ఎంజీబీఎస్ దగ్గర అవుతుందని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఇటు సైడ్ వచ్చాను. వచ్చి ఇక్కడ నుంచి వెళ్తుంటే ఆయన అన్నారు, ఇదిగోమ్మా ఒక 500 ఇదిగో తీసుకొని నీకు ఏమన్నా అవసరం అవుతుంది అన్నారు. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించిందండి. ఎందుకు ఇస్తున్నారు సార్ అన్నా నేను. అంటే ఏం లేదమ్మా వెళ్తున్నారు కదా, ఎందుకన్నా పనికొస్తుంది ఉంచండి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తాయేమో కానీ ఇక్కడ నుంచి వెళ్ళవండి బయటకి. ఉన్నంత కాలం ఉంటాయి. ఏదో ఒక టైంలో ఓకే ఆ పెద్ద మనిషి అట్లా ఉన్నారు అని మనకు గుర్తొస్తుందండి. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత అయినా కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మేము కూడా మీకులాగా ఉండాలి, మా లైఫ్ కూడా మీకులాగా లీడ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వీ హ్యావ్ టు సీ అండి ఎంతవరకు అనేది. సో ఒక్కసారి మనం కేక్ కట్ చేద్దామండి. చాలా బాగుందండి కేక్, సూపర్ ఉంది. సో యా సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూర్చోండి సార్. భలేవారు, పర్లేదు సార్ మీరు కూర్చుంటేనే కొంచెం హైట్ కి తెలుస్తుంది యాక్చువల్లీ. You guided me, madam. I know it is my first time in my life to cut a cake. సార్ మా అదృష్టం సార్, మా అదృష్టం. 83 సారీ years, సారీ. I never cut a cake. You can. Please help me. Yes. Happy birthday to you. Happy birthday to you. May God bless you, sir. Happy birthday to you. Many more happy returns of the day. నాన్న స్పూన్స్ తీసుకురమ్మా, కొద్దిగా ఉన్నాయా సార్కి తీసి ఇచ్చేసేయండి అమ్మా. Thank you. Oh, yeah. నేను కట్ చేస్తున్నా సార్. అవి ఒకసారి అందరిని చూపించేసి కవర్ చేస్తున్నారు కదా, రైట్. యాక్చువల్లీ మనం లాస్ట్ ఇయర్ అండి ఇది ఆఫీస్ రూమ్ ఉండే. కాకపోతే ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఎమర్జెన్సీ మీద ఇక్కడ ఈ రూమ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఏంటంటే ఆఫీస్ రూమ్ యాక్చువల్లీ ఇబ్బంది పడుతున్నాము. కానీ ఏంటంటే ఇట్లాంటి సర్వీస్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అడ్జస్ట్ అవ్వాలి, ఎదుటి వాళ్ళని మనం వాళ్ళకి సర్వీస్ చేతనేంత వరకు ఇవ్వాల్సి వస్తుంది. సో మనము కొంచెం ఇట్లా ఉన్నారండి. యాక్చువల్లీ ఆ రూమ్లో కూడా ఉన్నారు పాపం. యాక్చువల్లీ అక్కడ రూమ్లో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు ఇటు సైడ్. అట్లా వెళ్తాం కష్టం అవుతుంది అమ్మా ఇటు సైడ్. పాజులో పెట్టేసి వెళ్ళండి, లేదంటే పాజులో పెట్టి యా జాగ్రత్త చూసి వెళ్ళండి కింద. సో ప్రశాంతంగా ఎవరు ఎట్లాంటి టెన్షన్ లేకుండా తినచ్చు. నేను బ్లంట్ గా రిఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ అండి రాధేశ్యామ్ ఓల్డేజ్ హోమ్. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం
పేషెంట్ అండి యాక్చువల్లీ హేమ ఆంటీ గారు. సో ఏంటంటే వారు కదిలి ఇక్కడికి రాలేని సిచ్యువేషన్. పోనీ మనం అక్కడే ఆమె దగ్గరే సెలబ్రేట్ చేసుకుందామంటేనే ఉన్నా అక్కడంతా ఆక్యుపైడ్ బెడ్స్తో. సో మనం అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేయలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండి. మేము త్వరలోనే ఇంకా పెద్ద బిల్డింగ్ తీసుకోవాలి మీరు అని మేము మనసారా తప్పకుండా మేడం, తప్పకుండా మాకు చేత నేనంతా మేము చేయగలుగుతాము, అందులో డౌటే లేదు. వావ్, బజ్జీలు కూడా తెప్పించేసారు సార్, ఇక్కడ పెట్టేసేయండి సార్. ఇవాళ సార్ బర్త్డే ఘనంగా చేసుకున్నామని మొత్తాన్ని ఫిక్స్ అయిపోయారు అయితే మీరు. సో ఇక్కడ అండి నల్లకుంటలోని రాధేశ్యామ్ ఓల్డేజ్ హోమ్ ఇక్కడ ఉన్నాం ప్రెసెంట్ మనము. శ్రీమతి కృష్ణకుమారి గారు, తను యాక్చువల్లీ బై ప్రొఫెషన్ తను డాక్టర్. సో మలక్పేటలో క్లినిక్ రన్ చేస్తున్నారు తను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆశ్రమం కూడా రన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అండి, ఐ డోంట్ వాంట్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్, ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది రైట్ టైం కాదు. కాకపోతే ఏంటంటే జెన్యున్గా ఆమె రన్ చేస్తున్నారు, ఎటువంటి ఐ మీన్ ఏదో ఉంటారు కదా ప్రాఫిటబుల్ బిజినెస్ కింద వీళ్ళు తీసుకోకుండా రన్ చేస్తున్నారు. అదండి. ఎట్లా అంటే అండి ఇక్కడ నల్లకుంట అని ఉంటుంది యాక్చువల్లీ, శ్రీశైలం తాతగారు కూడా ఉన్నారు కదా, ఇక్కడి నుంచి కష్టం అవుతుంది. నేను చూపిస్తాను, ఇలా ఇచ్చేసేయండి. సో ఈయన వచ్చేసరికి ఒకటండి ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఆశ్రమం అనేటప్పటికల్లా డిఫరెంట్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో ఆయన ఉన్నారు యాక్చువల్లీ బిట్ ఆఫ్ మెంటల్లీ డిస్టర్బ్డ్ తను. సో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నన్ను ఇలా రానన్న ఒకసారి ఇక్కడ కవర్ చేసి సార్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి సార్ ఒక్క నిమిషం సార్. యా ఫోన్లే యా పర్ఫెక్ట్. సో ఈయన ఇప్పుడు మనం చూసిన శ్రీశైలం తాతగారు అనే ఆయన ఏంటంటే కొంచెం తను మెంటల్లీ డిస్టర్బ్డ్. ఈయన శ్రీధర్ గారు అనే పెద్ద మనిషి గురించి అండి, ఆయన గురించి చెప్పుకోవడానికి ఒకటి కాదు. ఇప్పుడు ఈ శ్రీశైలం తాతగారు అనే ఆయన మెంటల్లీ డిస్టర్బ్డ్ అయినా కానీ ఆయన ఏంటంటే ఎంత డిస్టర్బ్డ్ అయినా కానీ శ్రీధర్ గారి రూమ్మేట్ అయ్యేటప్పటికల్లా ఆయన ఏ లెవెల్లో సపోర్ట్ చేస్తున్నారంటే అండి, శ్రీశైలం అనే తాతగారు రాత్రుళ్ళు భయంకరంగా అరుస్తుంటాడు. ఎందుకంటే మతి స్థిమితం లేదండి ఆయనకి. ఆయన కళ్ళ ముందు ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎప్పుడో ఆయన చిన్నప్పుడు హీజ్ అబౌట్ 90 years అండి ఐ థింక్. అమ్మ శ్రీశైలం తాతగారికి ఎంత ఉంటుంది ఏజ్? 78 ఓకే రైట్. సో 78 years అండి ఆయనకి. ఆయన ఏంటంటే ఎప్పుడో 50 years 60 years క్రితం, అంటే ఆయన 30s లో ఉన్నప్పుడు ఆయన సైకిల్ ఎవరో ఎత్తుకుపోయారని చెప్పేసి అట్లాంటివి కూడా ఆయన ఇప్పుడు గుర్తు తెచ్చుకొని వీళ్ళని తిట్టడాలు అట్లా చేస్తుంటాడు. అట్లాంటి మనిషి అండి. అట్లాంటి మనిషిని కూడా శ్రీధర్ గారు, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఉన్నారు కాబట్టే మనకి టోటల్లీ హెల్ప్ అవుతుంది ఇక్కడ ఈ మేనేజ్మెంట్కి. ఇంకొకళ్ళు అయితే కనుక చాలా ఇష్యూ అయ్యేది. ఎందుకంటే ఒకటండి ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు కూడా ఏంటంటే దే ఆర్ ఆల్సో అబౌట్ 55-60 years ఉండి వాళ్ళకి వల్ల కాక సిచ్యువేషన్ బాగోక ఇలాంటి చోట తీసుకొచ్చి వాళ్ళని పెడుతూ ఉంటారు సంరక్షణ కోసం అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈయన శ్రీధర్ గారి రూమ్మేట్ అవ్వటం వల్ల ఈయన చూసుకుంటూ ఉన్నారు. కొంచెం అడ్డమవుతుంది ఏమన్నమ్మా, జాగ్రత్త రండి సార్. మీరు వచ్చేసేనా రవి వచ్చేసే సార్, స్లోగా నడవండి. మీరు ఇలా ఇవ్వండి నాకు, అక్కడికి వెళ్ళండి మీరు. శ్రీశైలం తాత గారు ఏం లేదా? అదిగోండి చూసారా ఏం మాట్లాడుతున్నారు ఆయన, అట్లుంటది, సంబంధం లేదు. శ్రీశైలం తాత గారు ఆయన పుట్టిన దినం చూసారా? ఒకటండి ఏంటంటే మంచి అనేది ఉంటదండి. ఆయన చూడండి, ఆయన మతి సీమితం లేక ఓకే అంతే అంతే ఉంటది
తినండి, ఫస్ట్ తినండి తాతగారు. మీరు వాటర్ ఉన్నాయి ఇక్కడ. తాతగారు మీ వాటర్ బాటిల్ ఏది? అక్కడ పెట్టుకున్నా. యా యా. సో సార్ రండి సార్ ప్లీజ్. జాగ్రత్త నాన్న, చూసినాడు నువ్వు. మా అంజమ్మకి ఇచ్చారా? మరి తినట్లేదా ఆవిడ? I think she's in call, right? Simply vanished with the thin air. Okay. Okay, అమ్మా. మీరు వెళ్ళారండి కొద్దిగా, ఎందుకంటే కెమెరా బ్యాక్ సైడ్ ఉంది కదా. సో కృష్ణకుమారి గారండి, ప్రెసిడెంట్ ఫౌండర్ డాక్టర్ కృష్ణకుమారి గారు తను. సో నల్లకుంట అండి ఆశ్రమం ఇది. ఈ రోజున ఆమెకు ఒక రకంగా మెంటర్ అని చెప్పుకోవచ్చు. ఆమె మెంటర్ ఇక్కడ ఉంటూ ఉంటారు, ఆయన పెద్ద ఆయన శ్రీధర్ గారు. సో మనకు కూడా తెలిసిన ఆయనే. ఆయన బర్త్డే ఉంది ఈరోజు. సో ఆయన పర్మిషన్ లేకుండానే సెలబ్రేట్ చేస్తున్నాము. అడిగుంటే కనుక ఆయన యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పర్లేదండి ప్లీజ్, పర్లేదండి, పర్లేదు. వి విల్. సునీత రానా అన్న. ఇలా ఇచ్చేయమ్మా, నువ్వు కెమెరా నాకు ఇచ్చేసి. సో రవి అండి ఇక్కడ వీళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ సంరక్షకుడిగా ఉంటారు. తను కేర్ టేకర్. తను నాన్న రా నాన్న. Yeah, I don't know where I've thrown it. Maybe in the house only. I was in the house. I will go and see. Sure. చేరుకుంది కదా, ఇంకోటి ఉండే వేరేది. అది ఎందుకు తీసినానో ఏంటో అర్థమవుతుంది. ఓకే ఓకే, we will take care about that, but meanwhile you can see this. తను సునీత అండి ఇక్కడ పెద్దవాళ్ళందరికీ కుకింగ్ అంతా కూడా తనే చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. చాలా మంచి జంట, మంచిగా ఉంటారు. అండ్ వర్క్ విషయంలో మాత్రం వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ఎంత వర్క్ అయినా కానీ దే ఆర్ రెడీ టు డూ. సో ఇట్లాంటి వాళ్ళు దొరకటం కూడా ఒక రకంగా అదృష్టం అనుకోవాలి మేనేజ్మెంట్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో కెన్ ఐ క్లోజ్ ఇట్? ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఉంది మనది, యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్. కొంచెం ఫాలో అవ్వండి, అందులో మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. థ్యాంక్ యూ.